విధేయతలో విజయం దాగి ఉన్నది. చెప్పండి, విధేయతలో ఏం దాగి ఉన్నది? విజయం దాగి ఉన్నది. విజయం దాగి ఉన్నది. ఈరోజు ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై ఇది మేలే గాని అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. హల్లెలూయా. మేలుకైనా కీడుకైనా ఆయన మాట వింటే అద్భుతం సృష్టిస్తాం. కొట్టు గట్టిగా చబడలో, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనం చేసే పని బాబు, దేవుడు చేసే పని చెప్పు నాయన, దేవుడు చేసే పని దేవుడు చేయాలి, మనం చేసే పని మనం చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే పని ఏంటిదంటే దేవుడు చెప్పిన పని చేయాలి. చెప్పండి గట్టిగా, దేవుడు చెప్పిన పని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరు వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టాల. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. గట్టిగా చెప్పలు. అరే గట్టిగా చెప్పలు కొట్టండి. చప్పట్లో హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్న ఎవరి చేతిలో పెట్టాలి? చెప్పండి గట్టిగా. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలోకి వెళ్ళగానే ఆ రొట్టెల చరిత్ర, ఆ చేపల చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తీసుకెళ్ళి ఆ చిన్న బాబు దేవుని చేతిలో పెట్టగానే యేసు ప్రభు తన చేతిలో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ రొట్టె ఆ బాబు చేతిలో ఉన్నప్పుడు నార్మల్గా ఉంది. ఎప్పుడైతే ఆ రొట్టె ఆ చేపలు దేవుని చేతిలోకి వెళ్ళిపోయినాయో వాటి చరిత్ర మారిపోయింది. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. దేవుని చేతిలోకి వెళ్తేనే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. దేవుని చేతిలోకి వెళ్తేనే మల్టిప్లై అవుతుంది.
చెప్పండి గట్టిగా. మన గంపలు నింపబడాలి అంటే, మనము దీవించబడాలంటే మనము దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. గట్టిగా చెప్పబడాలి. హల్లెలూయా. దేవుని చేతిలోకి నువ్వు వెళ్ళిపోతే నీ చరిత్రను దేవుడు తిరగ రాస్తాడు. గట్టిగా చెప్పండి. నా దేవుడు నీ జీవితములో అద్భుతము జరిగించాలంటే నువ్వు వెళ్ళి దేవుని చేతిలో వాడాలి. దేవుని చేతిలో వాడాలి. దేవుని చేతిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా చెప్పండి. మనలో గర్వం తీసి పక్కకు పెట్టాలి. మనలో అహంకారం తీసి పక్కకు పెట్టాలా. చాలా మంది జుట్టును బట్టి గర్వం, చాలా మంది డబ్బుని బట్టి గర్వం, చాలా మందికి చదువుని బట్టి గర్వం, చాలా మంది ఉద్యోగాన్ని బట్టి గర్వం, చాలా మందికి బైక్ మీద తిరిగినన్ని రోజులు ఏముండదు. కొంచెం ఒక చిన్న వెహికల్ 4 వీలర్ రాగానే హల్లెలూయా రావద్దు. 4 వీలర్ వచ్చినా దీన మనసు కలిగి ఉండు, ఇంకా మల్టిప్లై అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒకటే నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మనుషుల చేతిలో మన జీవితాలు పెడితే అద్భుతం జరుగుతుందా? జరుగుతుందా? అన్నదమ్ముల చేతిలో జీవితం పెడితే అద్భుతం జరుగుతుందా? అక్క చెల్లెళ్ళ జీవితంలో చేతిలో చేయి పెడితే అద్భుతం జరుగుతుందా? మోసం, మోసం, అంతా మోసం. ఎవరు మన జీవితాన్ని మార్చలేరు. మార్చగలిగేది ఒకరే ఒకరు. ప్రకటిస్తున్న యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మార్చేది, మార్చగలిగేది ఒకరే ఒక్కరు. ఆయననే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది తీసుకెళ్ళి మాంత్రికుడి చేతిలో పెడతారు. చెయ్యి పెట్టొద్దు. లేకపోతే ఒక అమ్మాయి చేతిలో పెడతారు, లేకపోతే ఒక అబ్బాయి చేతిలో పెడతారు, ముక్కు ముఖం తెలియనోడు చేతిలో పెడతారు. నో, యేసయ్య చేతిలో మన జీవితం పెడితే సువర్ణంగా నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. మా నాన్నగారు మరొక వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. నేను అనాథ శరణాలయానికి వెళ్ళినాను. అనాథ శరణాలయంలో నేను బ్రతికేటప్పుడు ఏమైందంటే దసరా హాలిడేస్ ఇస్తారు. దసరా హాలిడేస్ ఇస్తే దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా చిన్నమ్మ ఒక మాట అన్నది, వీడుంటే నేను ఉండను, ఇప్పుడే తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోతా అన్నది మా చిన్నమ్మ. హల్లెలూయా. మా నాన్నగారు నన్ను కొడుతుంటే మా అన్నయ్య వచ్చాడు. మా అన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని, అరే ఇదంతా కాదు కానీ తేజగాడి భాగం భూమి నాకు ఇచ్చేసాయి, నేను పెంచుకుంటా అన్నాడు. ఇలా చెయ్యి పట్టుకొని నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాడు.
మా వదిన, ఎందుకు తీసుకొచ్చినావు, ఏంటి, వెళ్ళగొట్టావు, నువ్వు ఉంచుకుంటే మాత్రం బాగుండదు, నువ్వు ఉంచుకుంటే బాగుండదు చెప్తున్నాను. నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అర్ధరాత్రి నాకు వినపడుతూనే ఉన్నాయి మాటలు. ఆయనకు పెళ్ళి కాకపోతే ఏమో ఏదో ఒకటి చేసి సాధెట్టాడు ఆయన. కానీ పెళ్ళయింది, అన్నకున్న మనసు వదినకుండదో. మా అన్నొచ్చి, అరే మీ వదిన ఒప్పుకోవట్లేదురా, పెద్ద మనుషులందరి ముందు మా తమ్ముడిని నేను చూసుకుంటా అన్నాడా. రాత్రి ఒక్క రాత్రి కూడా నాకు ఆశ్రయం ఇయ్యలేదు. నా ఒక్క పేగు తెంచుకొని పుట్టిన నా అన్న మాటలు మాట్లాడితే కోతలు దాడతాయి. అదంతెందుకమ్మా, నేను రన్ చేస్తున్న అనాథ శరణాలయంలో మా అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు అందరూ కొన్నిసార్లు సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత తల్లి గుర్తుకొచ్చి వస్తారు మదర్స్ డే రోజు. ఎందుకు? మదర్తో ఫోటో దిగి హ్యాపీ మదర్స్ డే అని స్టేటస్లు పెట్టుకునే కూతుర్లు ఉన్నారు. హ్యాపీ మదర్స్ డే అని ఫోటో దిగి స్టేటస్లు పెట్టుకునే కొడుకులు ఉన్నారు. కూతుర్లు చెప్తారు ఏంటి తెలుసా, అయ్యా మా అమ్మని తీసుకెళ్ళి ఉంచుకోవాలని ఉంటుంది, కానీ మా ఆయన ఒప్పుకోవట్లేదు. మా అమ్మని తీసుకొని నా దగ్గర ఉంచుకోవాలని ఉంటుంది, కానీ నా భార్య ఒప్పుకోవట్లేదు. అందుకనే మన జీవితాలు కొడుకుల చేతిలోనో, అన్నదమ్ముల చేతిలోనో, అక్క చెల్లెళ్ళ చేతిలోనో మన జీవితాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే మన జీవితాలు ఎటు కాకుండా పోతాయి. మన జీవితాలు యేసయ్య చేతిలో మాత్రమే పెట్టాలి. ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెడతామో అప్పుడే మన చరిత్ర మారుతుంది, అప్పుడే మన బ్రతుకు మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోతే ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. ఈరోజు అనేక మంది ఈ అనాథ అమ్మ తేజ అనబడే ఈ అనాథ రోజుకొచ్చి ఒక 80 మందికి భోజనాలు పెడుతున్నాడు. హల్లెలూయా. అదే నా అక్క చెల్లెళ్ళ మీదనో, అన్నదమ్ముల మీదనో, తల్లిదండ్రుల మీదనో ఆధారపడితే నా జీవితం ఇలా ఉండేది కాదు. నా జీవితం తీసుకెళ్ళి ఇదిగో ప్రభు పాదాల దగ్గర పెట్టినాను. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర నా జీవితం పెట్టడం ప్రారంభించానో, ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పుడైతే ఏడవడం ప్రారంభించాను, అయ్యా అందరు నన్ను మోసం చేశారు, అందరు నన్ను వదిలేశారయ్యా, నాకెవ్వరొద్దు, నాకు మీరే కావాలయ్యా అని ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చానో ప్రభు నన్ను పట్టుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు వదిలేశారు. నేనేమంటా అంటే కొన్ని చూపులు మనకు గుర్తుండాలి. ఎలాంటి చూపులు తెలుసా చెల్లెమ్మ తల్లి? చిపా చినిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు, చింపురు జుట్టుతో ఉన్నప్పుడు, సరిగ్గా కాళ్ళకు చెప్పులు లేనప్పుడు, మనం వాళ్ళ ఇంటి ముందుకు పోయినప్పుడు మన ముందే ఏంటి వాడితో తిరుగుతున్నామేంటి, వాడు ఒక అనాథగాడు, ఛీ వాడితో తిరుగుతాం ఏంటి, తేజ ఏంటి, నడా ఛీ నడా. ఆ చూపులు, ఆ మాటలు ఉంటాయి చూసారా, ఆ మాటలు మనకు గుర్తుండాలి.
ఆమేనండి. ఆ చూపులు మనకు గుర్తుండాలి, ఆ మాటలు మనకు గుర్తుండాలి. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు మరలా వాళ్ళ ఇంటికి నడిపిస్తాడు. రా 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 అని బ్రతిలాడతారు వాళ్ళు. అప్పుడు చీపో చీపో అన్నారు. ఇప్పుడు రా 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 రా, ఏ తేజ్ వచ్చాడు తేజ్ వచ్చాడు తేజ్ వచ్చాడని 10 మందికి చెప్పుకుంటూ సంబరంగా ఇంట్లోకి పిలిచే చూపులు కూడా గుర్తుండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. ఏయ్ చీపో చీపో అని నెట్టిన చూపులు ఇప్పుడు ప్రేమతో బాగుంటావా, ఎంత ఈ చూపులు కూడా గుర్తుండాలి. ఆమేన్. మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైతే చీదరించుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, ఎవరెవరైతే సూటిపోటి మాటలు అంటున్నారో, ఒక టైం వస్తుందండి అనేవాళ్ళని అనని, మాట్లాడే వాళ్ళని మాట్లాడని. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? యోసేపు నమ్మిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావో. యోసేపు ఒక అనాథ, దిక్కులేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ యోసేపును, అనాథగా ఉన్న యోసేపును ప్రధానమంత్రిగా నిలిచోబెట్టిన దేవుని దగ్గరికి వచ్చావు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. పాడదామా గట్టిగా, చప్పట్లు కొడదాం. ఆమేన్. గ్లోరీ. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవానంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. నీకు నేను ఎందుకు నేనున్నా అంటారు. ఏమంటారమ్మా? మై హూనా
నేనున్నా అంటారు. కష్టాలు రాగానే, కన్నీళ్లు రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే, అవసరత రాగానే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల్ని మనం నమ్ముకోవద్దు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలా. నా జీవితంలో నేను ఎవరిని నమ్మను. అదేంటయ్య గారు అంటే, మనుషులే, దేవుడు దేవుడే. నా జీవితంలో వయసు చిన్నదే, కానీ అనేక మంది అనాథ పిల్లల్ని నేను పెంచడం జరిగింది. ఒక తమ్ముడు ఉండేవాడు, ఒక బాబు ఉండేవాడు, డాడీ డాడీ అనుకుంటూ ఉండేవాడు. ఆ అబ్బాయి, 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆ పిల్లల కోసం ఎంతో కష్టపడ్డా, చిన్నప్పటి నుంచి పెంచినాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తల్లిని ఐరన్ రాడ్డుతో ఇలా తల మీద పొడిచి చంపేశాడు. ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళని సాధినం చక్కగా పెంచినాం. వాడు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఇంటర్లో పాస్ అయ్యాడు. వాడికి మంచిగా ఒక మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ చేశాను. వాళ్ళ చెల్లి కూడా మంచిగా 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, నర్సింగ్లో జాయిన్ చేసినాం. చాలా కష్టపడి చదివించాం. ఇజలో ఇక నా చేతికి వచ్చేసారు అనగానే ఒక మీటింగ్ జరిగింది. 3 days మీటింగ్కి వెళ్ళి వచ్చి అలసిపోయి ఇలా ఒరిగా వచ్చి డోర్ కొడతా ఉన్నారు. అరే డాడీ రెస్ట్ తీసుకుంటున్నారు, ఆగండ్రా అన్న. ఆగట్లేదంట. డోర్ తీయగానే వెళ్ళాను. ఏంట్రా అంటే, డాడీ మేము వెళ్ళిపోతున్నాం డాడీ అన్నాడు. నాకంటే ముందు తనకు తెలిసింది విషయం. తను మూల కూర్చొని ఏడుస్తా ఉంది. ఎందుకంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది. మూల కూర్చొని ఏడుస్తా ఉంది. లోపట నా గుండె ఏడుస్తూ ఉంది. అందరికంటే పెద్దోడు వీడు, కొంచెం చేతికి వచ్చాడు. నేనేటైనా బయటికి వెళ్తే ఆశ్రమాన్ని వీడు చూసుకుంటాడు అని నేను కలలు కన్నా. వాళ్ళు సింపుల్గా ముగ్గురు, నేను ఏడుస్తున్నా, నా భార్య ఏడుస్తుంది, నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు, మన అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులు పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు మాత్రానికి బాయ్ బాయ్ డాడీ ఏంటి బాయ్ బాయ్ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మా వయసు చాలా చిన్నది. మా వయసు 32, కానీ అనుభవం చాలా పెద్దది. ఇక చేతికొచ్చారు అనగానే రెక్కలు ఇలా వచ్చేస్తాయి, ఇలా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది విశ్వాసం ఉన్న వాళ్ళు పెళ్ళికి పిలుస్తారు, కొంతమంది అయితే పెళ్ళికి పిలవకుండానే పెళ్ళి చేసుకుంటారు. అందుకనే మనం మనుషుల్ని నమ్ముకోవద్దు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలా. మనం మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపే చూడాలి. మా గుండెలు పగిలిపోయి ఉన్నాయి. నీకెందుకు డాడీ, మేము ఉంటాం డాడీ ఎవరు మోసం చేసినా మేము మోసం చెయ్యం డాడీ అంటారు. ఒక టైం వస్తుంది, ఆ టైం రాగానే వెళ్ళిపోతారా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మా చెయ్యి ఎంతమంది విడిచిపెట్టినా మా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అరే 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో ఒంటరిగా అడుగు పెట్టారు.
అడుగు పెట్టినప్పుడు నాకు భార్య లేదు, పిల్లలు లేరు, సంఘం లేదు, అనాథ శరణాలయం లేదు, ఏది లేదు, ఏది లేదు. ఆనాడు నా చెయ్యిని పట్టుకొని నన్ను నడిపించిన దేవుడు ఈ రోజుకు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనుషులు మనుషులే, దేవుడు దేవుడే, దేవుడు దేవుడే. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనుషుల చేతిలోని జీవితాన్ని పెట్టకో, ఏ మనిషిని నమ్మకో, దేవుణ్ణి మాత్రమే నమ్ము, దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని వైపు చూస్తే నీ అద్భుతము జరిగిస్తుంది. దేవుడే నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. అందుకనే నీ చేతిలో ఏమున్నా దేవుని చేతిలో పెట్టు. ఆమేనండి. చెప్పండి, ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలోకి వెళ్ళగానే 5,000 మంది ఆకలి తీర్చబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నేను ప్రవచిస్తున్నాను, నీ చేతిలో ఉన్నది దేవుని చేతిలో కనుక పెట్టగలిగితే అనేక మంది ఆకలి తీర్చేదానిగా, అనేక మంది ఆకలి తీర్చేవాడిగా నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టి గట్టిగా చెప్పలో, గట్టి గట్టిగా చెప్పలో. అనేక మంది గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ నువ్వు కనుక నీ చేతిలో ఉన్నది దేవుని చేతిలో కనుక పెట్టగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెల్లి రాసి అని అక్కడ కూర్చున్నది విజయవాడ, ఇదే ఫంక్షన్ హాల్లో. ఎంతమంది కూర్చుంది? గుర్తుంది, రాసి అనే సహోదరి ఇక్కడ కూర్చుంది. లేపాను కదా, కొంచెం లావుగుంది చెల్లెమ్మ. గుర్తుందా మీకి? చెల్లెమ్మ, అన్నా ఇక హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయానన్నా, నా వల్ల కాదన్నా. హాస్పిటల్లో చాలా లక్షలు పెట్టానన్నా, 11 సంవత్సరాలైందన్నా, పిల్లలు లేరన్నా. అన్నా ఇదిగోండన్నా 10,000 రూపాయలు, మీరు రన్ చేస్తున్నారు కదా అనాథ శరణాలయానికి, ఫుల్ డే స్పాన్సర్ చేస్తున్నానన్నా నేను అని చెప్పి ఫుల్ డే స్పాన్సర్ చేసింది. ఆ రోజు విజయవాడలో ఇంటికి వెళ్ళిన నెల రోజుల తర్వాత అద్భుత రీతిలో టెస్ట్ చేసుకుంటే గర్భము తెరవబడ్డది. ఆమేన్. కొట్టండి గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఆ చెల్లెమ్మ కాల్ చేసి చెప్పింది, అన్నా నా గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరలా అన్నా, మరలా నేను స్పాన్సర్ చేస్తున్నానని చెప్పి మరలా 10,000 రూపీస్ పెట్టి స్పాన్సర్ చేసింది. నిన్న మన ప్రేయర్ టవర్కి కాల్ చేసి ఏమని మాట్లాడుతుంది? అక్కడ ఉన్న అనాథ శరణాలయం వాళ్ళందరికీ నేను బట్టలు కొనియాలనుకుంటున్నానన్న. నా చెల్లి లైవ్ చూస్తుంది ఇంటి దగ్గర నుండి. ఆమేనండి. దేవునికి ఇచ్చిన వారిని దేవుడు ఏనాడు త్రోసి వేసే దేవుడు కాదు. ఆమేనండి. బిగ్గరగా. రాసి చెల్లెమ్మ చేతిలో ఉన్నది దేవుని పనికి నా చేతిలో పెట్టింది. కోట్లు పెట్టిన దొరకని గర్భఫలాన్ని పొందుకుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన చేతిలో ఉన్నది దేవుని చేతిలో పెట్టడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగిస్తాడు. యోహాను సువార్త 40వ అధ్యాయం 41వ వచనం. 21వ అధ్యాయం లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు లాగున చెయ్యగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసే పని ఏంటమ్మా చెప్పండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసే పని ఏంటి చెప్పాలి? గట్టిగా చెప్పాలా గట్టిగా. చిన్నప్పటి నుంచి చేసే పని ఏంటి? చేపలు పట్టడం. మరి చేప గీత నేర్పించినట్టు ఉంటుంది. రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప పడలేదు.
దేవుడు వచ్చి అన్నాడు, యేసయ్య వచ్చి అన్నాడు, బాబు కుడి ప్రక్కన వల వేయండి, చేపలు దొరకబోతున్నాయి. వాళ్ళు ఎదురు సమాధానం చెప్పలే, అరే చేపలు పట్టడంలో మా అంత టాలెంట్ ఎవరికి లేదు, ఈయనొచ్చి కుడి పక్కన వల వేయమంటాడు, చేపలన్నీ రాత్రి కాలంలో పడతాయి, ఈయన పగలొచ్చేసేసి ఇప్పుడు రైట్ సైడ్ ఏమంటాడేంటి? ఆమెన్. ఎదురు సమాధానం చెప్పలే, దేవుడు చెప్పిన మాటకి వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వల వేశారు, దేవుని మాట విన్నారు, విస్తారమైన చేపలు. చూడండి అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. కొట్టు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా. విస్తారమైన చేపలు నీకు కావాలి అంటే దేవుని మాట వినాలి. చెప్పండి గట్టిగా. మంది మాటలు వినొద్దు. అద్భుతాలు ఉన్నాయా, సూచక్రియలు ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా, ఎక్కడున్నాయి చూపి. నీకెందుకు చూపిస్తాడు యేసయ్య? విశ్వాసం ఉండేటోళ్ళకి చూపిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. నువ్వు దేవుని మాట విను. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమో. ఎవరికి సాధ్యం? చెప్పండి గట్టిగా. నమ్మని వాళ్ళకి చెప్పండి. నమ్మిన వారికి అద్భుతం జరుగుతుంది, నమ్మని వారికి అద్భుతం జరగదు. ఈరోజు ఏ విశ్వాసంతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, విశ్వాసముతో ఆ కర్ర ఇలా ఎత్తి పట్టి చాపగానే ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది. ఎప్పుడు చెప్పండి చెల్లెల్లో? విశ్వాసముతో కర్ర చాపినప్పుడు. ఎందుకు కర్ర చాపుతున్నాడు ఆయన? సముద్రం రెండు పాయలు కావాలని చెప్పి. ఆమేన్. నీ చేతిలో ఉన్న ఆయుధం నీ ఫ్యూచర్ ని మారుస్తుంది. చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. నీ భవిష్యత్తును మారుస్తుంది. ఆమేన్. దేవుడు నాతో చెప్పాడని తెలుసా? నేను మందిరం ప్రారంభించినప్పుడు ఒక్క అమ్మ వచ్చేది, అంతే, ఒకరే అమ్మ. ఆ అమ్మకి చెప్పిన, ఇలా నిల్చొని యేసు నామంలో 1000 మంది ప్రజలు రాబోతున్నారని చెప్పి. డాడీ ఆమె ఎట్లా చూసింది తెలుసా నా వైపు? ఇగో అబ్బో ఈడికి అంతుందా అని చూసింది. ఆమెనండి. కానీ ఒక్కరున్న అదే పవర్, 1000 మంది ఉన్న అదే పవర్. గట్టిగా చెప్పండి. మనలో ఉన్న విశ్వాసమే మనల్ని నడిపిస్తాదే. మనం పడిపోవాలన్నా, మనము నడవాలన్నా, హల్లెలూయా, మనము నడవాలన్నా, మనం పడిపోవాలన్నా మనలోనే ఆధారపడుంది. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీకు ఒక కర్రని ఇవ్వబోతున్నాడు. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? నీ విశ్వాసం ఎర్ర సముద్రాన్ని దాటిస్తుంది. ఆ ఎర్ర సముద్రం అప్పులు గాని, అనారోగ్యము గాని, నిందలు గాని, అవమానాలు గాని, ఆ ఫెయిత్, ఆ విశ్వాసం ఎర్ర సముద్రాన్ని దాటిస్తుంది. ఆమేన్. ఈరోజు వెనకాల చూస్తే ఫరో సైన్యం, ఆ ఎర్ర సముద్రం ఒక్కసారి చూడండి.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెనకాల చూస్తే ఎర్ర సముద్రం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. ఈరోజు ఇటు చూస్తే ఒక సమస్య, ఇటు చూస్తే ఒక సమస్యతో బాధపడుతున్నావు. ప్రతి సమస్య క్లియర్ కాబోతుంది. ఆమేన్. ఆర్ యు రెడీ? yes. మీరు నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నారంటే ఈ సప క్రైస్తవత్వం దేవునికి వద్దో, మండే వాళ్ళు దేవునికి కావాలి. ఆమేన్. ఎలాంటి క్రైస్తవులు దేవునికి కావాలి? షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవునికి కావాలి. హల్లెలూయా. 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 మండే అగ్నిలో రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలారా? మండే అగ్నిలో దిగి వస్తున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు సప్పగా ఇంకా ఉంటే కుదరదు. మనం మండాల, మన బిడ్డల్ని మండించాలా. yes. మనం మండాల, మన భర్తలను మండించాలా. ఆమేన్. మనం మండాల, మన కుటుంబాన్ని మండించాలా. ఆమేన్. ఏ క్యా, ఏ మండడం క్యా హే? మండడం అంటే ఏంటి? ఓ తమ్ముడు ఉన్నాడంట, అయ్యగారు, అమ్మ తేజ్ అయ్యగారు, చర్చికి వస్తేనే మండుతామ్మా, ఇంట్లో టీవీ రావట్లేదా? టీవీలో ఆ పాస్టర్ వస్తుంది, ఈ కోట్ వేసుకున్న పాస్టర్ది వస్తుంది, ఆ కోట్ వేసుకున్న పాస్టర్ది వస్తుంది. ఇంట్లో ఉండి మండలేమా మీరు? మండుతాం అన్నాడు. మండుతామన్నా చెప్పంటే సాయంత్రం ఇంటికి రానాడంట. సాయంత్రం ఇంటికి పోయింది. ఇంటికి పోతే అయ్యగారు, అమ్మగారు, ఇద్దరు పిల్లలు మంచిగా చలి కాపుతా ఉన్నారంట. చలికి మంచిగా కూర్చున్నారు, మండుతా ఉంది మంట. అయ్యగారు ఏదో చెప్తా అన్నారుగా, ఇంటికి వస్తే చెప్పు అన్నాడంట. చెప్తా కానీ బాబు వచ్చాడు, టీ పెట్టుకుని రాపో అమ్మగారు అని అమ్మగారికి చెప్పిండంట. అయ్యగారు ఆ బాబుకి చెప్పాడంట, మండుతుందిగా ఈ కట్ట, ఈ మండుతున్నటువంటి కట్టెలో నుంచి ఒక కట్టె తీసి వాటి పక్కకు పెట్టు. ఆ మండుతున్నటువంటి కట్టెల్లో నుంచి ఒక కర్ర తీసుకెళ్ళి పక్కకు పెట్టిండంట. ఇంకా మాట్లాడుతున్న టైంలో ఆ కర్రనే చూస్తున్నాడంట. ఆ కర్ర కొద్దిసేపు మండిందంట. కొద్దిసేపు తర్వాత మంట ఆరిపోయిందంట. తర్వాత పొగ వచ్చిందంట. పొగ తర్వాత పొగ కూడా ఆరిపోయిందంట. ఆ పొగ తర్వాత బూడిద వచ్చిందంట. ఆ బూడిది కూడా అయిపోయిందంట. తర్వాత నల్ల పొగ అయిందంట. అర్థమైందా చెప్పాలా అన్నాడంట. అయ్యగారు నాకు అర్థమైపోయింది, అయ్యగారు నాకు అర్థమైపోయింది. ఈ కర్ర అన్ని కర్రలతో ఉన్నప్పుడే మండింది. ఈ కర్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే కొద్దిసేపు మండింది. తర్వాత పొగ వచ్చింది. తర్వాత బూడిదొచ్చింది. తర్వాత నల్ల పొగ వచ్చింది. అయితే అందరితో కలిసి మండితేనే మండుతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 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 కృప కలుగును గాక. ఈరోజు నీకున్న ప్రతి ఎర్ర సముద్రం, ఆ ఎర్ర సముద్రం అప్పులు కావచ్చు, ఆ ఎర్ర సముద్రం గర్భఫలం లేకపోవడం కావచ్చు, ఆ ఎర్ర సముద్రం నిరుద్యోగం కావచ్చు, ఆ ఎర్ర సముద్రం కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, నిందలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నేను ప్రవచిస్తున్నాను. ప్రతి సమస్యను నా దేవుడు రెండు పాయలుగా చీల్చబోతున్నాడు. గట్టిగా గట్టిగా రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీకమల రమ షకే బియాల రమ రెండు పాయలుగా రెండు పాయలుగా
రోడ్ ఆర్ఎన్బి రోడ్ నీ కోసం నిర్మించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పొద్దు. హల్లెలూయా. దేవుడు చెప్పండి గట్టిగా, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడో. అది అప్పైనా, అది పీసీఓడి అయినా, అది నిరుద్యోగమైన, అది అనారోగ్యమైన, దేవుడు మన పక్షమున ఉండగా అన్ని రిపోర్ట్స్ నార్మల్ కావాల్సిందే. అన్ని రిపోర్ట్స్ నార్మల్ కావాల్సిందే. డాక్టర్స్ అంటారు నీకు పిల్లలు పుట్టారని, దేవుడు అంటాడు కవల పిల్లల్ని దేవుడు ఇస్తాడు. చెప్పండి ఆమేన్. మమ్మీకి అబార్షన్ అయింది, అసలు పిల్లలు పుట్టారన్నారు. ఫస్ట్ పిల్లలు పుట్టారమ్మా, ఛాన్స్ లేదు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్నారు. కూర్చొని ఏడుస్తుంది. తర్వాత ప్రార్థన చేయంగా దేవుడు కార్యం చేసి అబార్షన్ అయిపోయింది. నేను చెప్పినాను నువ్వు అంతా ఏడవద్దు, దేవుడు మరలా కార్యం చేస్తాడని. కూర్చొని ఏడుస్తూ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అందింది. కూర్చొని ఏడుస్తూ ఉంది. నువ్వు ఇక్కడ ఏడవద్దు, వెళ్ళి ప్రేయర్ టవర్ ముందు ఏడవమని చెప్పి, వెళ్ళి ప్రేయర్ టవర్ ముందు ఏడువు, కన్నీరు కార్చు, ఒక డైరీ పట్టుకో, ఒక పెన్ను పట్టుకో, రాయ్, ఈ కన్నీళ్ళలో నుంచి ఒక పాట రాయి అని చెప్పిన. ఆమేనండి. ఈ కన్నీళ్ళలో నుంచి ఒక పాట రాయి అని చెప్పినాను. ఆ కన్నీళ్ళలో నుంచి పాట రాసింది. మొన్నటి దిన నా పాట రిలీజ్ చేసినాం. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమంది చూసారు ఆ పాట? చూసారా? హల్లెలూయా. ఎన్ని కామెంట్స్. అయ్యా బ్లెస్సమ్మ గారి జీవితంలో అద్భుతం జరిగినట్లుగా మా జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. అనేకమైనటువంటి కామెంట్స్. ఆమేన్. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. మన దేవుడు అద్భుతం చేస్తాడు. చెప్పండి గట్టిగా, అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నేను చెప్తున్నాను, నువ్వు పిల్లలు లేని దానిగా వచ్చినావేమో. నేను చెప్తున్నాను, నువ్వు కవల పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. నీ కుమార్తె, నీ కుమారుడి విషయంలో పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావేమో. రాసి పెట్టుకో, అద్భుతమైన రీతిలో నీ పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఇక అక్కడ చివర నిల్చున్న అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ టైము భార్య భర్తలు చర్చికి వచ్చారు. మైక్ తీసుకొని భార్య భర్తలు చర్చికి వచ్చారు. వాళ్ళు, ఆ అబ్బాయి ఫస్ట్ టైం చర్చికి వచ్చాడు. తను అక్కడ కూర్చుంటే వాళ్ళ భార్య ఎక్కడో కూర్చుంది. పాపం దేవుడు నాతో చెప్పాడు, మీరు ఇద్దరుగా వచ్చారేమో, వెళ్ళేటప్పుడు ముగ్గురుగా వెళ్ళబోతున్నారని చెప్పినాను. ఆమేనండి. అద్భుతమైన రీతిలో ఇక నాతోనే పరిచర్యలో ఉంటున్నాడు. ఆ రోజు నుంచి పరిచర్యలో ఉంటున్నాడు. మొన్నటి దినాన హైదరాబాద్ వెళ్ళినాం. హైదరాబాద్లో చైర్స్ చర్చిలో తక్కువైనాయి, చైర్స్ తీసుకుందామని చెప్పి వెళ్తే ఆ గోదాంలో ఉన్నా నేను. ఈ అబ్బాయి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. వాళ్ళ వైఫ్ ఏడుస్తూ ఉంది బోరున. ఈయన అనుకున్నాడు, అయ్యో ఏమైపోయింది, నా భార్యకి ఏమైపోయింది. చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. బంధువులు, రక్త సంబంధికులు అంతా కూడా అన్యులు. ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళు, ఈ దేవుళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుంది, ఎందుకు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అనేక మంది అన్నారు. ఆ గోదంలో ఉన్నాం. వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది ఫోన్లు చేసి, ఎవరికి ఏమైనా అయిందో అని. ఏమైంది అన్నాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంత దూరంలో ఉన్న వ్యక్తి
పరిగెత్తుకుంటూ నా దగ్గర గట్టిగా హగ్ చేసుకొని, అన్నా దేవుడు కార్యం చేశాడన్నా, కొట్టు గట్టిగా చూడాడన్నా, కొట్టు గట్టిగా హల్లెలూయా, అన్నా దేవుడు కార్యం చేశాడన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఈరోజు తెలిసింది, నాకెప్పుడో దేవుడు చెప్పాడు. ఆమేనండి. ఆయనకి ఈరోజు తెలిసింది, దేవుడు నాకెప్పుడో చెప్పాడు. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ కన్నీళ్ళతో వచ్చావో, ఒకప్పుడు ఒకరికి ఇచ్చిన దానివి ఈరోజు అప్పులయ్యావేమో. ఒకప్పుడు అందరికి ఇచ్చావు, ఈరోజు అప్పులతో బాధపడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. పైకి నవ్వుతూ కనపడుతున్నా గుండెలో ఏదో తెలియని వేదన, తెలియని బాధ, తెలియని దుఃఖంతో ఈ ప్రాంతానికి వచ్చావేమో తల్లి, ఈ ప్రాంతానికి వచ్చావేమో తల్లి. ఈరోజు నీ కన్నీళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభువు నీ కన్నీళ్లను చూస్తున్నాడో. ఈరోజు నీ కన్నీళ్ళు ప్రభువు చూస్తున్నాడు. ఒకప్పుడు ఈ చేతులతో అనేక మందికి సహాయము చేసిన తల్లివి, అనేక మందికి పెట్టిన చేతులు ఈ చేతులు. కానీ ఇప్పుడు ఈ చేతులే ఒకరి దగ్గర చాపాల్సిన స్థితి వచ్చిందని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు, కార్యము చేయబోతున్నాడు. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, మనం అనుకుంటాం మన బాధ ఎవరు చూడట్లేదని. అప్పు బాధ చాలా విపరీతమైనటువంటి బాధ. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావమ్మా, నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. నయోమి, నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను, నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను. రికమల రబాషెకెదియల రబ, నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను నయోమి. నీ కన్నీళ్ళు నేను చూడట్లేదు అనుకుంటున్నావా? నీ వేదన నేను చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కన్నీళ్ళను చూస్తున్నాను, నీ వేదనను చూస్తున్నా. నేను కొండంత దుఃఖముతో వచ్చావు, కొండంత దుఃఖముతో వచ్చావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేనెంతగానో వేదనతో కుంగిపోతున్నానయ్యా. నాకు నేను ఇచ్చిన చేతిని నన్ను నేనెంతగానో ఎందరికి ఇచ్చాను నైనా, నన్ను ఈరోజు వాళ్ళే నిందిస్తున్నారయ్యా. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడమ్మా. దేవుడు చెప్తున్నాడు, వారందరూ మరలా నీ చుట్టూ తిరిగే రోజులు రాబోతున్నారు. వారందరూ కూడా నీ ముందు క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి. నయోమి, నీ
కన్నీళ్లు చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదో, ఆమేన్. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఎందుకంత వేదన? ఎందుకంత వేదన? అప్పులైపోయినాయి. అప్పులైపోయినావు. అవునయ్యా, నేను ఇచ్చినోడే నన్ను నిందిస్తున్నారయ్యా. మీరిచ్చిన వాళ్ళనే మిమ్మల్ని నిందిస్తున్నారు. నన్ను నిందిస్తున్నారయ్యా. నేనెందరికో సహాయం చేశానయ్యా ఈ చేతులతోనయ్యా. ఈ చేతులతో అనేక మందికి సహాయం చేశారు. సహాయం చేశానయ్యా. ఈ రోజు నా అప్పులు ఇంకా చూసి అందరూ నిందిస్తున్నారు. ఈ బ్రతుకు ఎందుకు అనేసి లాస్ట్గా అయ్యో మీటింగ్కి స్తోత్రం వచ్చానయ్యా. ప్రభువా. అయ్యా, ఈ బతుకు నాకు వద్దని దేవుడు ఏం మాట్లాడతాడని మీటింగ్ వచ్చానయ్యా. దేవుడే మాట్లాడతాడని మీటింగ్ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆమేన్. దేవుడే మాట్లాడతాడని మీటింగ్ వచ్చిందంట. పైకి నవ్వుతున్నావు, గుండెలో తెలియని వేదన, కన్నీళ్లు ఏర్లై బారుతున్నాయి. నా ప్రభు నాతో చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళు అన్నాడు. నన్ను నీ దగ్గరికి నడిపించిన దేవుడు నీ కన్నీళ్లు చూస్తున్నాడమ్మా. ఆమేన్. ఏం పేరమ్మా? నయోమినయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. రాసి పెట్టుకోండి, మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. ఆమేన్. అమ్మా, ఈ అనాథ చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను మార్చడా? మార్చుతాడయ్యా. మారుస్తాడు. తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం తొలగిపోవాలి. ఆమేన్. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడాలయా. yes ఆమేన్. బిడ్డ వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. ఆమేన్. ఆ బిడ్డ ఎవరి దగ్గర అయితే తీసుకుందో రిటర్న్ వాళ్ళకిచ్చి తండ్రి శ్రజ స్థితిలోకి నడిపించి కృపతో నింపండి. మీరెందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? కళ్ళంపు నీళ్ళు వచ్చి ఎడుతున్నాయి. కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏసై వచ్చి ఏసయ్య ఇక్కడికి రాగానే కళ్ళంపు నీళ్ళు వచ్చి మీరు ఎంతో మందికి సహాయం చేశారు. సహాయం చేసాం, అంతా చేసాం. ఆ, అప్పుడు మమ్మల్ని ఈరోజు మీరు అప్పుల్లో ఉన్నామని అనేక మంది అంటున్నారయ్యా. ఈ అంటున్నారు. చేతులతో ఎన్నో సహాయాలు చేశాను. ఈ చేతులతో ఎన్నో సహాయాలు చేశావు. అవునయ్యా, ఎన్నో సహాయాలు చేశానయ్యా. ఈ రోజు అప్పుల్లో ఉన్నామని వాళ్ళే నన్ను ఎన్నో అంటున్నారయ్యా. నలుగురిలో పెడతామంటున్నారయ్యా. ఈ మీటింగ్కి వచ్చి దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాము. దేవుడు చెప్తున్నాడు. పోదాం అనుకున్నారు మనుషులయ్యా. చనిపోదాం అనుకున్నారు. నేనెవరికి చెప్పు. స్తోత్రం ప్రభువా. చనిపోదాం అనుకున్నారు. విజయవాడలో ఈ మీటింగ్ అమ్మతేజ ఎందుకు పెట్టాలి? ఎందుకు అంటే ఇటువంటి వారిని బ్రతికించడానికి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. ఆమేన్. ఈ చేతులు ఇన్ని రోజులు ఇలా చాపావేమో, ఇగో ఇలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నడిపించబోతున్నాడు. I prophesy in the name of Jesus. యేసు నామములో అటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాయి. యేసు రిలీజ్ చేస్తున్నాయి. యేసు పొందుకో. యేసు పొందుకో. యేసు ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తున్నాను. యేసు రిలీజ్ చేస్తున్నాను. యేసు ఈ బిడ్డ ముందున్న ఆ ఎర్ర సముద్రం రెండు పాయలైపోవు. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తుంది. ఆమేన్. మీ ముందు సీసీ రోడ్డు కదా, హైవే రోడ్డును దేవుడు వేయబోతున్నాడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును. గాడ్ బ్లెస్ యు. నన్ను yes Lord. కూర్చోండి మమ్మీ, కూర్చోండి. వెళ్ళేటప్పుడు నన్ను కలవండి. తారే నారే నరే నారే రా, తారే నారే నరే నారే రా,
పాయలు కాబోతుంది. ఆమేన్. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, సెకండ్ తీసుకొని చెప్పండి. ఓకే మిస్ రెండు. మన ముందున్న ఎర్ర సముద్రం 2 పాయలు కాబోతా ఉంది. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, 2 పాయలు కాబోతున్నాయి. ఆమేన్. చెప్పండి, 2 పాయలు కాబోతున్నాయి. నీ గుండెలో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్న బాధ దేవుడు చూస్తున్నాడు. చూడండి ఎంత వేదనతో వచ్చాడో, ఎంత బాధతో వచ్చాడో. ఎందుకు ఏడుస్తున్నాను? చెప్పుకోలేనంత బాధతో వచ్చా. చెప్పుకోలేనంత బాధతో వచ్చావు. ఆ బాధ నాకు తెలుసు, కానీ బయటికి చెప్పను, సరేనా? ఆ బాధ నాకు తెలుసు, కానీ బయటికి చెప్పను. చాలా వేదనతో నువ్వు వచ్చావు. చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావు, అవునా? అవునయ్యా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఏ దేవుడు? యేసయ్యా. చెప్పు గట్టిగా. ప్రైజ్. బిడ్డ చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నాడు. చెప్పుకోలేని వేదన, దుఃఖం. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒకటే నీకు దిక్కు, ఒకటే నీకు దిక్కు, ఒకటే ఆయన పాదాలు. ఆమేన్. ఆమేన్. చెప్పు, నీకేంటి దిక్కు? యేసయ్య పాదాలు. చెప్పు. యేసయ్య పాదాలు. పట్టుకుంటావా యేసయ్య పాదాలు? పట్టుకుంటానయ్యా. చెప్పు. పట్టుకుంటాను. యేసయ్య పాదాలు కనుక ఈ రోజు నువ్వు పట్టుకుంటే నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళల్లో కన్నీరెందుకు? కూర్చో. వెళ్ళేటప్పుడు నన్ను గలువు. నాకు తెలుసా, నాకు తెలుసా సమస్య తెలుసు కదా. కూర్చో. నెమ్మది లేకుండా గుండెల్లో గాయమైనదా ఇలానే ఉండబోగా కళ్ళల్లో కన్నీరెందుకు? గుండెల్లో దిగులెందుకు? ఇకవి ఉండబోగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుడు మన జీవితంలో కార్యము జరిగించాలంటే మంది మాటలు వినొద్దు. ఎవరి మాట వినాలి మమ్మీ? చెప్పండి. 2 చేతులు ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారా? చేతులు తీసుకొచ్చారా? తీసుకొచ్చారా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుని మాట విని ఎక్కడ వల వేయాలా? కుడి ప్రక్కన వల వేయాలా? ఎప్పుడైతే వల వేస్తావో విస్తారమైన చేపలు పొందుకోబోతున్నావు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం, ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. విస్తారమైన చేపలు పొందుకొనేస్తున్నావు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా. విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు, ఆమేన్. విస్తారమైన చేపలు హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. గట్టిగా, ఆమేన్. గట్టిగా, ఆమేన్. గట్టిగా. ఆమేన్. దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వస్తావో అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఎంతకాలం దూరం ఉంటావు దేవునికి? ఇప్పుడు నువ్వు హిందూ పెళ్లి చేసుకున్నావు, అవునా? కానీ నీకు దేవుడు అంటే ఇష్టం. దేవుని పాదాల దగ్గరికి వచ్చినావు. అయ్యగారు చెప్పేది నా గురించేనా అనుకుంటున్నావు కదా? నువ్వే మరి లే,
హల్లెలూయా. నీకంటే దేవుడు అంటే ఇష్టం, నీకు నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలని నువ్వు అనుకుంటున్నావు. నిజమా? హల్లెలూయా. రికమల రబా షకింది అల రబా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీకేమో దేవుడు ఇష్టం, అవునా? ఇష్టమా దేవుడు అంటే? చెప్పండి. ఇష్టమే. దేవుడు కావాలని వచ్చావు, నిజమేనా? హిందూ పెళ్లి చేసుకున్నావు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ఉన్నాడా? హల్లెలూయా. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు, మన వేదన దేవుడు చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు చూస్తాడు. దేవునికి అసాధ్యమనదంటూ ఏది లేదు. నా దేవునికి సమస్తము సాధ్యం. కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభావతి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రభావతి నా పేరు. హిందూ పెళ్లి చేసుకున్నావు. అవునయ్యా. దేవుడు నిన్ను చూపిస్తున్నాడు నాకు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. చెప్పండి. ఉన్నాడయ్యా. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా 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 రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా. ఈ అమ్మాయికి దేవుడంటే పిచ్చి, దేవుడంటే పిచ్చి, ప్రేమ. కానీ కొన్ని అన్యవారణ కారణాల వల్ల మందిరానికి కొన్నిసార్లు వెళ్ళలేకపోతుంది. కానీ యేసయ్య అంటే పిచ్చి. ఏం చేయాలి ప్రభువా? నాకు యేసయ్య కావాలి, యేసయ్య కావాలి అని చెప్పి నువ్వు వచ్చావు. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు దేవుడు వింటున్నాడు. నువ్వు యేసయ్యకి కావాలంట, నువ్వు యేసయ్యకి కావాలి. నువ్వు మందిరానికి గనక వస్తే, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ విజయవాడ. విజయవాడలో మందిరానికి వెళ్ళు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంతమంది ఉండగా నా కన్నులు నీ వైపు ఎందుకు పడతాయి? చెప్పు. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. చెప్పండి. దేవుడు ఉన్నాడు. దేవుడున్నాడు. చెప్పండి, మీ స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పండి. ఏమైంది? ఎందుకు దేవుడిని వదిలేశారు? హిందువులు పెళ్లి చేసుకున్నాం. హిందువుల పెళ్లి చేసుకున్నావు, ఇంకా చర్చికి వెళ్ళట్లేదు. చర్చికి వెళ్ళట్లేదు. నాకేం వెళ్ళాలనే ఉంది. నీకేమో వెళ్ళాలని ఉంది. నీ పేరేంటి? ప్రభావతి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. మన గుండెలో వేదనను తెలిపే దేవుడు. అందుకనే మీటింగ్కి వచ్చిన రోజు మీరు ఏం చేయాలంటే కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాలి తప్ప అటువైపు ఇటువైపు దిక్కులు చూస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగవు. ఎవ్వరు ఏమనుకున్నా మీరు మందిరానికి వెళ్ళిపోండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. తలంపులు తపనయు కృప కలుగును గాక. ఆమేన్. కూర్చోండి. అన్నియు ఎరిగి ఉన్నావు. నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం
యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నియు ఎరిగియున్నావు. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇప్పటి నుంచి కాదండి, దేవుడు నన్ను ఎప్పటి నుంచో, భద్రాద్రి కొత్తగూడెంలో నేను అడుగుపెట్టినప్పుడు ఇల్లందు సడన్గా వెళ్ళాలా. సడన్గా వెళ్తే కొత్తగూడెం బస్ స్టాండ్కి వెళ్ళిపోయినా. కొత్తగూడెం బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కేసిన. 1600 అనేది నోకియా ఫోన్ ఉండేది నాకు. ఆ నోకియా ఫోన్లో ఇమ్మీడియట్గా ఫోన్ వచ్చింది ఒకటి. ఫోన్ వచ్చి, అరే రే అర్జెంటుగా ప్రకాశం స్టేడియానికి రా, మన తెలిసిన సింగర్స్ వస్తున్నారు, రాఘవ లారెన్స్ టీం వస్తుందని చెప్తే నేను ఆ బస్సు లేదు తర్వాత కలుస్తాను. అయినా నేను బస్సు దిగలేదు. ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. ఏంటి తెలుసా? తేజా నువ్వు బస్ దిగిపో అన్నాడు యేసయ్య. ఏంటి యేసయ్య? బస్ దిగో, బస్ దిగో. ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. బస్ దిగిపోయినాను. ప్రకాశం స్టేడియంకి వెళ్ళిపోయినాను. సింగర్స్ని కలిసాను, వచ్చాను. తెల్లారి పేపర్లో చూశాను, బస్సు యాక్సిడెంట్ అయిపోయింది, 42 మంది చనిపోయారు. ఇల్లందు అడవిలో ఒక లోయ ఉంటుంది, ఇల్లందు కొత్తగూడెం, అక్కడ పడిపోయిందని చెప్పి. దేవుడు అంచెలంచెలుగా ప్రతి క్షణము మనతో మాట్లాడతాడో, మనల్ని నడిపిస్తాడో. ఒకటే నువ్వు దేవుని మాట వింటే అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్య కార్యం జరుగుతుంది. నువ్వు మనుషుల మాట వింటే అద్భుతం జరగదు. ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు అద్భుతం జరగదు. మనుషుల మాట వింటే నువ్వు కోల్పోతావు. దేవుని మాట వినో, దేవుని మాటను వినాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుని మాట విన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలోకి వెళ్ళగానే ఆ రొట్టెల చరిత్ర, ఆ చేపల చరిత్ర మారిపోయి కప్పలు కప్పలుగా నింపబడాలి. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నువ్వు ఈ గంపలు నింపబడాలంటే నువ్వు దేవుని మాట వినాలి. చెప్పండి గట్టిగా, ఆమేన్. ఈరోజు పేతురు మాట చొప్పున వలలు వేశారు. అంతే, దేవుని మాట చొప్పున వలలు వేశారు. విస్తారమైన చేపలు పొందుకున్నారు. నువ్వు దేవుని మాట వింటే నీ వ్యాపారాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. సినిమా చూసినట్టు చూడొద్దు, ఆమేన్ అనాలా. గట్టిగా చెప్పండి, నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. వార్డ్ రిలీజ్ గానే ఆమేన్. ఇలా చూస్తే ఇదే ఉంటుంది నీ లైఫ్. నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు, నీ భర్తను దేవుడు దీవించబోతున్నాడు, నీకు స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు, నీకు విలువను దేవుడు ఇవ్వబోతున్నాడు, నీకు కవల పిల్లల్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీకు కవల పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు మంచి పేరుని ఇవ్వబోతున్నాడు, మంచి జాతిని ఇవ్వబోతున్నాడు. దేవుని మాట వింటే నీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుచున్న
13, 14 వచనాలు. అయితే అతన్ని దాసులో ఒకడు వచ్చి, ఆ. నాయనా, ఆ. ఆ ప్రవక్త ఏదైనానొక ఆ. గొప్ప కార్యము చేయమని ఆ. నియమించిన ఎడల ఆ. నీవు చేయకుందువా? ఆ. అయితే ఆ, స్నానము చేసి ఆ. శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతను దేహము పసిపిల్లల దేహము వలనైనా అతడు శుద్ధుడాయను. చెప్పు గట్టిగా, అతడు శుద్ధుడైపోయాడు. ఆమేనండి. దైవజనుని మాట చొప్పున చేసిన నయమాను, విధేయత, దైవజనుని మాట చొప్పున నదిలో 7 మార్లు మునుగుట. విజయం ఏంటిదంటే కుష్టు రోగం నయమైపోయింది. ఎలాంటి శరీరం అయిపోయింది తెలుసా? పసి బిడ్డ శరీరం వలె అయిపోయిందంట. అరే కొట్టండి మా గట్టిగా చపట్లో, కొట్టండి గట్టిగా చపట్లో. హల్లెలూయా. నేను చెప్తున్నాను వినండి, ఈరోజు తైలాభిషేక ఆరాధనలో నేను తైలంతో అభిషేకించబోతున్నాను. 3 రోజులు మీరు తల స్నానం చేయడానికి వీల్లేదు. ఆ 3 రోజుల తర్వాత దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ కాబోతున్నాయి. ఆమేన్. ఆ రిపోర్ట్స్ తీసుకొని డిసెంబర్ 2వ మంగళవారం రాబోతున్నారు. చెప్పండి గట్టిగా, డిసెంబర్ 2వ మంగళవారం. బ్లెస్సింగ్ మమ్మీ గారు అడుగుతూ ఉంటారు, సాక్ష్యాలు చెప్పేవారు. సాక్ష్యాలు చెప్పడం అడగడం, నేను సాక్ష్యం చెప్పాలని క్యూ కట్టాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్యూ హైదరాబాద్లో క్యూ మొన్న స్టార్ట్ అయిపోయింది. యేసునామములో సాక్ష్యాల మీద సాక్ష్యాల మీద. అన్నా నా గర్భం తెరిచిండన్న, అన్నా నా గర్భం తెరిచిండన్న, అన్నా నాకు ఉద్యోగం వచ్చిందన్న, అన్నా నా పిల్లల జీవితంలో అద్భుతం జరిగిందన్న, అన్నా నా కొడుకు అమెరికా వెళ్ళిపోయాడన్న. ఎన్ని సాక్ష్యాలో. ఆమేనండి. ఆమేన్. క్యూ విజయవాడలో కూడా కట్టాల. ఆమేనండి. ఆమేన్. దేవుడు చేసే అద్భుత కార్యాలు, అది చిన్న కార్యమైనా కానీ నువ్వు సాక్ష్యం చెప్పినావనుకో పెద్ద కార్యం జరుగుతుంది. ఆమేన్. నువ్వు చెప్పే సాక్ష్యం వల్ల అమ్మ తేజ గారికో బ్లెస్సి తేజ గారికో మహిమ రాదు, దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. జమీమా క్రికెట్ ఆడింది కదా, ఆస్ట్రేలియాని 127 పరుగులు తీసి సెంచరీ కొట్టి 7 సార్లు ప్రపంచ కప్ గెలిచిన దేశాన్ని తరిమి కొట్టింది ఆ సహోదరి. ఆ సహోదరి దేవుణ్ణి స్తుతిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జీసస్ అని చెప్పింది. దేవుణ్ణి మహిమపరిచినందుకు చాలా మంది మతోన్మాదులు ఏం చేశారో తెలుసా? జమీమాని ట్రోల్ చేశారు. ఆమెన్. హల్లెలూయా. ఒక చైరిటీ నాన్న, ఒక చైరిటీ తొందరగా. హల్లెలూయా. జమీమాని ఏం చేశారమ్మా? ట్రోల్ చేశారు. ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకు ఒక సమాధానం చెప్పింది. ప్రధానమంత్రి ముందు కూర్చొని కాలు మీద కాలేసుకొని నిలబడ్డది. అరే కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రధానమంత్రి ముందు నిలుచొని కాలు మీద కాలేసుకొని నిలుచొని సమాధానం చెప్పే ఘనతను దేవుడిచ్చాడు. ఆమేన్. ఇందు మూలముగా నేనేం చెప్తున్నానంటే, నా దేవుణ్ణి మహిమపరిచే వారిని, నా దేవుణ్ణి ఘనపరిచే వారిని నా దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. అందరు నన్ను అంటారు, అమ్మ తేజ గారు ఊరికి అనాథ అని చెప్పుకుంటాడు, అడుక్కు తిన్నా అని చెప్పుకుంటాడు, ఏంటి ఇది అది ఇదని. 100 సార్లు చెప్పుకుంటా, 1000 సార్లు చెప్పుకుంటా, 1,00,000 సార్లు చెప్పుకుంటా. అమ్మ తేజ ఒక ఆర్ఫన్, ఒక అనాథ. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న బ్రతుకు నా బ్రతుకో. ఇప్పుడు మా బంధువులు వచ్చి చెప్తారు నాకు, వాళ్ళు వీళ్ళు వచ్చి వెల్ విషర్స్ వచ్చి, అన్నా ప్లీజ్ అన్నా మీరు అట్లా చెప్పుకోకండి అన్నా ప్లీజ్ అన్నా. నా బతుకదే ఏనాడు నేను మరచిపోను. ఈ మట్టిలో కలిసే వరకు రోజు తినే తిండి అప్పుడు గుర్తుపెట్టుకుంటాను, నేను ఎటువంటి తిండి తిన్నాను.
అందుకనే నా క్యాంపస్లో ఒక రూల్ పెట్టిన, ప్రతి సండే భోజనాలు, ప్రతి సెకండ్ సాటర్డే భోజనాలు, అసలు నా క్యాంపస్లకు ఎవరు అడుగు పెట్టినా చెయ్యి కడగనిది, అన్నం తిననిది ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఆమేన్. తొట్టు గట్టిగా చవడం. హల్లెలూయా. ఎవరు నా క్యాంపస్లోకి అడుగు పెట్టినా అన్నం తినకుండా ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ అన్నం లేక ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమ్మ, ఒకటే, మనుషుల మీద మనం ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడాల. దేవుడు చెప్పిన మాట వినండి. దేవుడు చెప్పిన మాట వింటే చేపలు పడ్డాయి. దేవుడు చెప్పిన మాట వింటే రాయి తీయడము ద్వారా లాజరు లేచి కూర్చున్నాడు. దేవుడు చెప్పిన మాట వినడము ద్వారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దైవజనుని మాట చొప్పున నయమాను కుష్టు రోగం నుండి నయమైపోయాడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నాను వినండి. 3 రోజులు మీరు తలస్నానం చేయడానికి వీల్లేదు. 7 నెలలు తీర్మానం తీసుకొని రండి. అద్భుతమైన రీతిలో నా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా. రెండో రాజుల గ్రంథం చివరి వాక్యం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. 2 రాజుల గ్రంథం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులవాడు. అప్పులోడు ఇంటి దగ్గరికి వచ్చాడు. 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెనను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. అతడు, నువ్వు బయటికి పోయి 1 నుంచి 7 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడు చెప్పినట్లు ఆ దాసురాలు విన్నది, విధేయత చూపింది, సేవకుని మాట విన్నది. చెప్పిన మాట వినడం ద్వారా తనకున్న అప్పులన్నీ తీరిపోయినాయి. చాలా మంది చెప్తారు, బైబుల్లో ఎక్కడుంది అప్పులు తీరిపోవడం, బైబుల్లో ఎక్కడుంది అప్పులు తీరిపోవడం, బైబుల్లో ఎక్కడుంది అప్పులు తీరిపోవడం. ఇగో ఇక్కడుంది బైబుల్ అప్పులు తీర్చేది. ఆమేన్. దైవ సేవకుని మాట ఆ సిస్టర్ విన్నారు, అప్పులన్నీ తీర్చుకున్నారు. ఆమేన్. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా నేను ప్రవచిస్తున్నాను, నేను మాట పలుకుతున్నాను. మీరు గనక దేవుని మాట వింటే, దైవ సేవకుని మాట వింటే తప్పక మీరు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మీ దగ్గర ఉన్నదే దేవుని పరిచర్యకి ఇవ్వడం నేర్చుకోండి. ఎప్పుడైతే దేవుని పరిచర్యకు ఇస్తారో ఆ 5 రొట్టెలు 2 చేపలు దీవించబడినట్లు రీతిగా మీ చేతిలో ఉన్నది దేవుని పరిచర్యకి ఇలా ఇవ్వండి. 5 రొట్టెలు 2 చేపలను దీవించిన దేవుడు మీరిచ్చే కానుకను కూడా గంపలుగా నింపుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వరంగల్లో ఒక సహోదరి 22 ఇయర్స్ నుండి గర్భఫలం లేదు. తన చెవిలో ఉన్నటువంటి బంగారం తీసి నా చేతిలో పెట్టింది. అన్నా, ఇక అన్నీ చూపించుకొని అలసిపోయినానన్నా, నా దగ్గర ఉన్నది ఇదే అన్న, దేవునికి ఇస్తున్నానన్నా, మీరు చక్కని అనాథ శరణాలయం రన్ చేస్తున్నారన్నా, దీనికి వాడండి అన్నా అని నా చేతిలో పెడితే నేను ఏడుస్తూ ప్రార్థన చేసినాను. 22 సంవత్సరాల తర్వాత కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నా పిల్లలు పుట్టలేదండి.
కానీ దేవునికి ఇలా చేతిలో పెట్టింది. నెక్స్ట్ 3 months లోనే గర్భము తెరవబడ్డది. ఆమేన్. కొట్టుకొట్టుగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకొక విషయం చెప్పాలా, అద్భుతమైనటువంటి కుమారుణ్ణి పొందుకుంది. కొట్టుగట్టిగా చెప్పండి. కొట్టుగట్టిగా చెప్పండి. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్. విజయ్ బ్రదర్ సాక్ష్యం ఉందా? హైదరాబాద్ విజయ్ బ్రదర్ సాక్ష్యం ఉందా? విజయ్ బ్రదర్ సాక్ష్యం చెప్పలేదా? హల్లెలూయా. హైదరాబాద్లో విజయ్ అనే బ్రదర్ ఉన్నాడు. హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నటువంటి టైంలో, అన్న అనేక సంవత్సరాలు అయిపోయిందన్న, మా గర్భం తెరవబడట్లేదు, మీ అనాథ శరణాలయానికి నేను స్పాన్సర్ చేస్తున్నానని స్పాన్సర్ చేశాడు. మీకు ఒక విషయం తెలుసా, అద్భుతమైన రీతిలో రేపు సాయంత్రం ఆ వీడియో రిలీజ్ అవుతుంది, చూడండి. అద్భుతమైన రీతిలో 10,000 రూపీస్ ఒక్కరోజు స్పాన్సర్ చేశాడు. తన సహోదరి గర్భము తెరవబడ్డది. కొట్టుగట్టిగా చెప్పండి. తను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. పిల్లలు లేరు, కానీ ఈ దీన పరిచర్యకు సపోర్ట్ చేశాడు. అద్భుతమైన రీతిలో కార్యము జరిగింది. ఆమేన్. ఆమేన్. ఒకటే, మన జీవితంలో ఆర్థికంగా మనం మల్టిప్లై కావాలంటే, ఆరోగ్యంగా మల్టిప్లై కావాలి అంటే, ఆర్థికంగా మనము దీవించబడాలి అంటే, మన గప్పలు నింపబడాలంటే, మన దగ్గర ఉన్నది దేవుని చేతిలో పెట్టాలి. చెప్పండి గట్టిగా, మన చేతిలో ఉన్నది దేవుని చేతిలో పెడితే అద్భుతము జరుగుతుంది. గట్టిగా చెప్పాలి. మన అప్పులు తీర్చబడతాయి. మన అప్పులు తీర్చబడతాయి. మన అప్పులు తీర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ అప్పులు తీర్చబడాలంటే ఇటు చూడండి, నీ అప్పులు తీర్చబడాలి అంటే దేవుని మాట విను, దైవ సేవకుని మాట విను. ఎవరో చెప్పును మాటలు వింటే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా చెల్లి, నా తల్లి, నా ప్రియ దేవుని జనాంగమో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ గంపలు నింపబడాలి అంటే నువ్వు దేవుని చేతిలో పెట్టేసి ఆమేన్. పెట్టు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, విశ్వాసము మూలముగా సంతానము లేని తల్లి పిల్లలకు తల్లిగా మారింది. విశ్వాసము మూలముగా ఎర్ర సముద్రాన్ని దాటారో, విశ్వాసము మూలముగా ఎరికో గోడలు కుప్ప కూల్చారో. ఆమేన్. ఇదే విశ్వాసముతో గనుక మీరుంటే మీ ముందున్న ప్రతి ఎరికో గోడలు కుప్ప కూలిపోబోతుంది. ఆమేన్. అదే విశ్వాసముతో ఎర్ర సముద్రాన్ని మనం దాటబోతున్నాం. ఆమేన్. ఇదిగో నేను దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, ఆ కానా అనే విందులో ఆ కుండలను వాటర్తో నింపండి. అక్కడ కావాల్సిందేంటి? ఈయనేంటి వాటర్తో నింపమంటున్నాడు? ఎదురు సమాధానం చెప్పలేదు. ఒకటే, దేవుని మాట విన్నారు, కుండలు నింపారు వాటర్తో. ఆ కుండలన్నీ కూడా ద్రాక్ష రసం అయిపోయింది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆ నీళ్ళే కుండలో వేయి. ఆ నీళ్ళే కుండలో వేయి. దేవుడు అద్భుతము జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 నీకు పాప కావాలా బాబు కావాలనేది నువ్వు డిసైడ్ చేసుకో. దేవుడు ఇస్తాడు. ఆమేన్. లే, నువ్వే లే. నువ్వు కూర్చో చల్లి. పాప కావాలా బాబు కావాలని డిసైడ్ చేసుకో. ఆమేనండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. రాసి పెట్టుకో. ఏది కావాలంటే అదే అడుగు. ఆమేనండి. ఆమేన్. నీ ఆశను నా దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని నన్ను అడిగినాను, అయ్యా నేను అనాథని ప్రభువా, నాకెవరు దిక్కు లేరు, నాకు ఒక 2 కొడుకులు నీ ప్రభువా అని అడిగాను. ఇచ్చేసినప్పు అన్నాడు. పేర్లు ఎప్పుడు పెట్టినా అనుకుంటున్నావు చెల్లెమ్మా? పుట్టక ముందే పేర్లు పెట్టినా నేను సంఘంలో. నిజం మమ్మీ. తన్వి తేజ, దర్శిత్ తేజ. ఆమేన్. హల్లెలూయా.
మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. రాసి పెట్టుకో, చక్కని కుమారుని నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. చక్కని కుమారుడు, చక్కని కుమారుడు నీ ఒడిలో ఉండబోతున్నాడు. ఆమేన్. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చక్కని కుమారుని నువ్వు పొందుకోబోతున్నావు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. ఇందాకటి నుంచి ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు. ఆమేన్. ఇక నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావేమో. కుండలో ద్రాక్షరసం అయిపోయిందేమో, నింపబోతున్నాడు యేసయ్య. ఆమేన్. రహదారి ఏర్పాటు కాబోతుంది. ఆమేన్. ఇదిగా ఇటొక భుజం మీద ఇటొక భుజం మీద ఎత్తుకొని వాళ్ళని ఆడిపించబోతున్నావు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీ కొడుకు 21 అన్నప్రసన్న జరగబోతుంది. ఆమేన్. దేవుడు జరిగిస్తాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కృప కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఎంతమంది సంతానం లేకున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది. ఆమేన్. కూర్చోబిడ్డ. ఆమేన్. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. ఆయన కార్యాలు జరిగిస్తాడు. చెప్పండి గట్టిగా, ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన జరిగించే దేవుడు. ఆయన కార్యాలు జరిగించేది. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆమేన్. మీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది లెక్క కాదు. ఒరిస్సా నుంచి వచ్చామా? హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. అంటే నువ్వు అనుకోవచ్చు దేవుడు చూస్తున్నాడా లేదా అనేది. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒరిస్సా నుంచి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. మీరు భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారా? లేదు, రాలేదు. ఆ? ఎప్పుడు రాలేదు. రాలేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు, మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం. నీ ముఖం చూడగానే ఒరిస్సా అని ఎలా చెప్పగలుగుతున్నా? చూడండి, మంచి తెలుగు అమ్మాయిలా లేదా? చూడండి, అటు చూడండి, కెమెరా వైపు అటు చూడండి, మీరు అటు అటు అటు. కానీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. 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 అద్భుతమైన రీతిలో కార్యము పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. కూర్చోనాను. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా. నా యేసయ్యా. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. హైవే రోడ్డు నిర్మించబోతున్నాడు. ఆమేన్. హైవే. ఆమేన్. హైవే. చెప్పండి, హైవే రోడ్డు. ఆమేన్. ఇక నువ్వు ఆగిపోవద్దు. మా వాడు 140 మీద కొడతాడు హైవేలో. ఎంత కొడతావు? హల్లెలూయా. హరి అయితే 160 170 కొట్టేస్తున్నాడు హైవేలో. అలా స్పీడ్కి వెళ్ళిపోవాలి వేస్తున్నావు. టుంకు వెళ్ళదో. దేవుడు సముద్రాన్ని పాయలుగా చేసి హైవేని నిర్మించున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
హైవేని నిర్మిస్తున్నాడు దేవుడు. దేవుడు కార్యము చేయబోతున్నాడు. 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 నీ అప్పులు తీరబోతున్నాడు. నీ పిల్లలు పుట్టబోతున్నారు. పిల్లలు పుట్టబోతున్నారు. పిల్లలు పుట్టబోతున్నారు. దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇస్తాడు. ఇచ్చే దేవుడు అన్నాడు. కార్యము జరిగించబోతున్నాడు. కార్యము జరిగించబోతున్నాడు. కార్యము జరిగించబోతున్నాడు. కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కార్యము జరగబోతుంది. జరగబోతుంది. కార్యము జరగబోతుంది. మీరెంత ఏడుస్తున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో దేవునికి తెలుసు. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు ఇద్దరు కూడా. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఎవరు కావాలి నీకు? ఇద్దరిట్లో ఎవరు కావాలి? నాకు పాప కావాలి. పాప కావాలి. అయ్యో బాబో, వీళ్ళేంటి ఇంత దుఃఖంలో ఉన్నారు? అయ్య బాబో, యేసయ్యా స్తోత్రం ప్రభువా. యేసయ్యా స్తోత్రం. స్తోత్రం ప్రభువా. స్తోత్రం ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇట్రండి మీరిద్దరు, ఇట్రండి మీరిద్దరు, ఇట్రండి మీరిద్దరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం స్తోత్రం. చిన్న పిల్లల వల్ల ఏడుస్తున్నారండి. బా, ఎంత వేదనలో ఉన్నారండి వీళ్ళు. రికమల రబా షెకెదియాల రబా. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలైంది. డాక్టర్స్ ఏమంటున్నారు? గర్భఫలం వస్తుంది కానీ నిలవట్లేదన్న. అది ఎందుకనేది ఎవరు చెప్పలేకపోయారు. చెల్లెమ్మకి ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్ళై 12 సంవత్సరాలు అయిందయ్యా. అమ్మా, పెళ్ళై 12 సంవత్సరాలు అయ్యాయి. నాకు 7 గర్భిణీలు పోయినాయి. అమ్మా, 7 అబార్షన్స్ అయినాయి. 7 అబార్షన్స్ అయినాయి. ఇంకా పిల్లలు పుట్టరని చాలా మంది నా కళ్ళ ముందే, చాలా మంది నా ముందే ఇంకా పిల్లలు పుట్టరు, మీ వెనకాల ఊరు ఉండరు, ఇంకా ఆడపిల్లలు ఈ పిల్లలే మీ పిల్లలు ఎవరు. నిద్రలేని రాత్రులు ఎన్నో రోజులు ఆయన చెప్తే ఆయన బాధపడతాడని నేను అందరు పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు పుడతారన్నారు. కానీ నాకు దేవుడు ఇస్తాడని నమ్మకం. నా భర్త కూడా పిల్లల్ని పెంచుకుందాం అన్నాడు. ఈరోజు ఏమనిపిస్తుంది? నాకు బిడ్డల్ని ఇస్తాడు. నాకు బిడ్డల్ని ఇస్తాడయ్యా. నీకు బిడ్డనిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. నీకు బిడ్డని దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. మోకరించండి మీరిద్దరు. ఎవరెవరైతే మిమ్మల్ని అవమానాలు పరిచారో, ఎవరెవరైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో, ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఇదిగోండి ఇదిగోండి, వాళ్ళ ముందే అన్నప్రసన్న కార్యక్రమం జరగబోతుంది. వాళ్ళ ముందే ఫస్ట్ బర్త్డే జరగబోతుంది. వాళ్ళ ముందే ఫస్ట్ బర్త్డే జరగబోతుంది. వాళ్ళ ముందే మనం ఫంక్షన్ పెట్టుకోబోతున్నాం. హల్లెలూయా. వాళ్ళ ముందే నీ బిడ్డను పట్టుకొని ఇలా తిరగబోతున్నా. అరే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
భగవాన్ యీశు మసీహ్ చేయబోతున్నాడు యేసునామం, చేస్తాడు యేసునామం. చెప్పండి గట్టిగా ఆమేన్. జై బోలో యేసు మహారాజ్ కి జై. గట్టిగా జై బోలో యేసు మహారాజ్ కి దేవుడు జరిగిస్తాడమ్మా, దేవుడు జరిగిస్తాడు. చెప్పండి 21 రాసి పెట్టుకోండి బాండు కాగితం. ఈరోజు ఎన్నో తారీఖు? 11 నవంబర్ 11. ఒంగోలు రేపు రాబోతున్నాం, రెడీగా ఉండండి యేసునామం. ఆమేన్. ఒంగోలులో రేపు ఉజ్జీవం రగలబోతుంది. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు బంధువులు ఎవరైనా ఒంగోలు పరిసర ప్రాంతాలు ఉంటే, గర్భఫలం లేని వాళ్ళు ఉంటే చెప్పండి అందరికి, ఫోన్లు చేసి చెప్పండి రేపు అమ్మ తేజ గారు అక్కడికి రాబోతున్నాడు. ఆమేన్. మంటలు మండియాల్సిందే యేసునామం. Yes, Lord. దేవుడు నాతో చెప్పాడు ఏంటి తెలుసా, నేను ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉంటాను. జనవరి 10వ తారీఖు లోపలికి వెళ్తే ఫిబ్రవరి 18వ తారీఖు బయటకు వస్తాను. 40 రోజులు అడిగా నేను యేసయ్యా ఏంటి ప్రభు అంటే దేవుడు చెప్పాడు, గర్భఫలం లేని వారి మీద నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేయి, నేను అద్భుతం జరిగిస్తాను. హల్లెలూయా. ఇప్పటి వరకు అనేక మంది, ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? 12 సంవత్సరాలు. మొన్న రాశి అనే సహోదరి మీరు కూర్చున్న దగ్గరే కూర్చుంది, అదే స్థలంలో కూర్చుంది. రాశికి వీలైతే ఫోన్ చేసి ఇవ్వండి, వచ్చే నెల వీలైతే ఇక్కడికి వస్తుంది. ఆమెనండి సాక్ష్యం చెప్పడానికి. ఆ చెల్లెమ్మ గర్భం తెరవబడ్డది. నేను చెప్తున్నాను, ఇదే స్టేజ్ మీద నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. సాక్ష్యం చెప్పబోతున్నావు. అన్నా నా గర్భం తెరవబడ్డదన్నా అని చెప్పబోతున్నావు. కృప కలుగునుగా తండ్రి. ఈ బిడ్డల్లో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి. వీరి గర్భాలు తెరవబడాలి ప్రభు. తెరవబడుతున్న గర్భం ఏ బలహీనత అయితే దొంగలిస్తుందో ఆ బలహీనత కాడి విరిగిపోవాలి. బ్లష్ అండ్ కృపతో నింపండి యేసు నామంలో ప్రార్థించిన ఆమెన్. ఆమెన్. పాప మొత్తం నీలానే ఉంది. ఆమెన్ అన్న. నీలాంటి కూతురే పుట్టబోతుంది. చెప్పమ్మా. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చామయ్యా, మేమిద్దరమే వచ్చాము. ఒక 2 నెలల నుండి మళ్ళీ రాలేదు. అప్పుడు వేరే చోట ప్రేయర్ జరిగింది, నేను రాలేదు. సరేనే నేను ఇంకా రావాలని, ఇక్కడికి రావాలని అయితే నాకు లేదు. ఒక బ్రదర్ ఫోన్ చేశారు, అమ్మా మీ ప్రేయర్ రిక్వెస్ట్ మేము రోజు ప్రేయర్ చేస్తున్నాము, 11వ తారీఖున విజయవాడలో ప్రార్థన జరుగుతుందమ్మా, మీరు అక్కడికి రండి అనేసి అన్నారు. అయితే నాకైతే రావాలని లేదు. నేను ఇన్ని చెప్పను కూడా చెప్పాల, ఎందుకంటే ఈరోజు మా తోడుకోళ్ళు పుట్టినరోజు, అందుకే రాకూడదని అనుకున్నాను. కానీ రాత్రికాల సమయంలో ఇంక ఫుల్ ఫీవర్ వచ్చేసింది. నేను ప్రభువా నా భర్తకి తగ్గించు, మేము ఇంకా మాకు పిల్లలు పుట్టరు, ఒక 2 సంవత్సరాలు విడిగా ఉంటే నిలబడద్దేమోనని మేము కోవైట్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నామయ్యా. కోవైట్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మొత్తం అన్నీ నాకైతే అయిపోయాయి. మొత్తం మెడికల్ కూడా అయిపోయిందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? మేము కైకలూరు నుంచి. కైకలూరు నుంచి వచ్చారంట నాయన. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, ఆమేన్. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. జ్వరాన్ని తీసుకొచ్చిండు రాకుండా, కానీ బిడ్డను పట్టుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కలుగునుగా. చెప్పండి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. తల మీద చేతులు, నేనే నమ్ముకున్నానేసయ్యా, అద్భుతం చేయుమయా
నా జీవితంలో నిన్నే నమ్ముకున్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా.